అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటీమణుల పట్ల కొందరు కెమెరామెన్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రదర్శిస్తున్న వైఖరిపై కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. సినిమా వేడుకల్లో నటీమణుల ప్రతిభను, వారి శ్రమను గుర్తించాల్సింది పోయి కేవలం వారి శరీర భాగాలను అసభ్యకరంగా జూమ్ చేస్తూ వీడియోలు తీయడంపై కాంతారా ఫేమ్ సప్తమి గౌడ ఘాటుగా స్పందించారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ముసుగులో జరుగుతున్న ఈ బాడీ ఆబ్జెక్టిఫికేషన్ సంస్కృతి సమాజ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్ కోసం నటీమణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ధోరణి తక్షణమే ఆగిపోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ అంశంలో సప్తమి గౌడకు ప్రముఖ సినీ నటుడు శివరాజ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన లేఖను విడుదల చేసిన ఆయన మహిళలను గౌరవించడం అనేది ఒక ప్రాథమిక సంస్కారమని గుర్తు చేశారు. నటీమణులను కేవలం వస్తువులుగా చూడటం ఆపేయాలని హితవు పలుకుతూ #యాక్టర్స్ నాట్ ఆబ్జెక్ట్స్ అనే తో ఈ జూమ్ కల్చర్ కు వ్యతిరేకంగా తన నిరసనను తెలియజేశారు. ఆయన కుమార్తె నిర్మాత నివేదిత రాజ్ కుమార్ కూడా ఈ గళానికి తోడై మహిళలను కేవలం ఒక శరీరంగా చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి అగ్రతారులు ఇటువంటి అసభ్యకర ఫోటోగ్రఫీపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమ నుంచి రుక్మిణి వసంత్, ఆష్కా రంగనాథ్, దివ్య స్పందన వంటి నటీమణులు కూడా సప్తమికి బాసటగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రస్తుతం పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా కలిసి నటించిన మాన్యవర్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక లైక్ సాధించి గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫుట్బాల్ స్టార్స్ మెస్సీ, రొనాల్డో కలిసి చేసిన లూయి వుటాన్ యాడ్ పోస్ట్ కి మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవర్ కపుల్ యాడ్ పోస్ట్ రావడం విశేషం. విజయ్ రష్మిక మాన్యవర్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను ఈ అరుదైన రికార్డ్ చూపిస్తుంది. ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఉదయపూర్ లో వైభవంగా పెళ్లి వేడుకలు జరగగా హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా విజయ్ నివాసానికి వెళ్లి ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ జంట పెళ్లి చేసుకుని నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయింది. ఈ స్పెషల్ డే సందర్భంగా స్నేహారెడ్డి తన భర్తతో ఉన్న ఫొటోస్ తో పాటు పిల్లలు అయాన్, అర్హాలతో ఉన్న ఫొటోస్ ను షేర్ చేశారు. 15 ఏళ్ల తర్వాత మనం ప్రేమతో నిండిన జీవితాన్ని నిర్మించుకున్నాం. మన ఇద్దరు పిల్లలు, మన 2 పెంపుడు కుక్కలే నాకు సర్వస్వం. ఎన్నో జ్ఞాపకాలు మన సొంతం. నా జీవితంలోని ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ స్నేహ రాసుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ, 15 ఏళ్ల బంధం ఇది. నువ్వు లేకపోతే ఈ ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు అంటూ పోస్ట్ చేశారు. అలాగే నవ్వులు, స్నేహంతో నిండిన జీవితం అంటూ స్నేహతో ఉన్న మరో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా పంచుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ స్నేహితులుగా మారి అనంతరం ప్రేమించి పెద్దలు నొప్పించి 2011 మార్చి 6న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే సరిగ్గా అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడవుతున్నాడు. నైనికారెడ్డితో శిరీష్ వివాహం మార్చి 6నే జరగడంతో అల్లు వారింట సంబరాలు అంబరాన్నంటాయి. ఒక పక్క తమ వెడ్డింగ్ యానివర్సరీ, మరో పక్క తమ్ముడు పెళ్లి కావడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధులేవు. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ ఇద్దరు శిరీష్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తూ ఆ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని నిలదీసే రోజులు రావాలని, అందరూ నాకెందుకులే అనుకుంటే ఇలాంటివి సర్వసాధారణంగా మారతాయని ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ అన్నారు. అనసూయ హోలీ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక మీద డాన్స్ చేసి అలరించారు. ఆ తర్వాత ఆమె మైక్ తీసుకుని మాట్లాడారు. ఆమె మాట్లాడటం ప్రారంభించగానే కొందరు వ్యక్తులు ఆంటీ అంటూ కేకలు వేశారు. అయితే దాన్ని పట్టించుకోకుండా అనసూయ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో
కొందరు రీల్స్ చేశారు. దీనిపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల బాధలో ఆనందాన్ని వెతుకోవటమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన విమర్శల కామెంట్స్ తో రీల్స్ చేయటాన్ని ఆమె తప్పుపట్టారు. ఇతరుల బాధలో ఆనందం వెతుక్కోవటం సరికాదని అన్నారు. పక్కవారి పట్ల కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని ఈ సమాజం నిలదీసే రోజు రావాలని అన్నారు. వయస్సును బట్టి హేళన చేయటం, మహిళలపై వివక్ష చూపటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలని, అందరూ నాకెందుకులే అని వదిలేస్తే నిత్యం జరుగుతూనే ఉంటారన్నారు. ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే క్రమంగా మానవత్వం కోల్పోతామని అన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఎప్పుడూ మొహమాట పడనని అనసూయ పేర్కొన్నారు. సాధించిన విజయాలు, తన ప్రయాణం తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఇలాంటి విమర్శలను ఎన్నిటినో తట్టుకుని నిలబడ్డారని, అందుకే ఈ స్థాయికి వచ్చారని తనను కామెంట్ చేసిన నెటిజన్లను ఉద్దేశించి అన్నారు. ఆటుపోట్లను ఎన్నిటినో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన తనను విమర్శించడానికి మీరెవరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం ఎల్లమ్మ. బలగం సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు వెల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసుకునేందుకు చిత్ర బృందం కాస్టింగ్ కాల్ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో నటించేందుకు వివిధ వయసుల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా 50 నుండి 65 ఏళ్ల వయసున్న పురుషులు, 18 నుండి 22 ఏళ్ల వయసున్న యువతులు, అలాగే 6 నుండి 9 ఏళ్ల వయసున్న బాలురు కావాలని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాత్రల ఎంపికలో రంగస్థల కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని దర్శకుడు వేణువల్దండి స్పష్టం చేశారు. ఆసక్తున్న నటీనటులు తమ పోర్ట్ఫోలియోతో పాటు స్వీయ పరిచయం మరియు 1 నిమిషం నిడివి గల ఆడిషన్ క్లిప్ ను పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలను lmaudition@gmail.com కు మెయిల్ లేదా ఒక వాట్సాప్ నంబర్కు పంపించవచ్చని సూచించారు. వాట్సాప్ నంబర్ 7382299560. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ, వేణువల్దండి ఎమోషనల్ మేకింగ్ కలయికలో వస్తున్న ఈ ఎల్లమ్మ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కొత్త వారికి అవకాశం కల్పిస్తుండటంతో ఔత్సాహిక నటీనటులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతుంది. మార్చి 8వ తేదీ ఆదివారం నాడు సారథి స్టూడియో వేదికగా జరగబోయే ఈ పోరులో సాయి రాజేష్, విఎన్ ఆదిత్య ప్యానెల్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. సదరు ప్యానెల్ కు ఓటు వేయాలని కోరుతూ ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కలు కొడుతుంది. దర్శకుల సంక్షేమం, అసోసియేషన్ అభ్యున్నతి కోసం ఈ బృందం విశేషంగా కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలోని యువ ప్రతిభను, అనుభవాన్ని మేళవించి ముందుకు సాగుతున్న ఈ సభ్యులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3 ప్యానెల్స్ తలపడుతుండటంతో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆదివారం సాయంత్రం వెలువడనున్న ఫలితాల కోసం చిత్ర పరిశ్రమ ఆతృతగా ఎదురుచూస్తోంది. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. నాదొక విన్నపం. ఏదైనా ఒక సంఘం కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ సమర్థవంతంగా నడపాలంటే ఆ ఆర్గనైజేషన్ని, ఆ అసోసియేషన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమర్థులు, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే ఉండాలి. అలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడపబడే ఏ సంఘమైనా, ఏ అసోసియేషన్ అయినా చాలా బలంగా రూపుదిద్దుకుంటుంది అనటంలో ఏ సందేహం లేదు. ఒక మంచి వ్యక్తి, నాకు బాగా సన్నిహితుడైనటువంటి సాయి రాజేష్ పనిచేసినటువంటి గత ప్యానెల్ ఎంత గొప్పగా సర్వీస్ చేసిందో మనందరికీ తెలుసు. నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషను ఏంటంటే, గత 2 సంవత్సరాల్లో అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా కేవలం తనకున్నటువంటి వ్యక్తిగతమైన పలుకుబడితోటి, తనకున్నటువంటి మంచితనంతో, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి అసోసియేషన్కి దాదాపు 1,40,50,00,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ చేసి ఎంతోమంది సభ్యులకి అండగా నిలబడ్డాడు. సాయి రాజేష్ లాంటి నిస్వార్థపరుడైనటువంటి ఒక మంచి వ్యక్తి, ఎఫిషియెంట్ పర్సన్కి ఇంకొంచెం బలం చేకూరితే అతని యొక్క సర్వీసెస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతనికి నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి విఎన్ ఆదిత్య తోడయ్యాడు. విఎన్ ఆదిత్యని ప్రెసిడెంట్గా పెడుతూ వాళ్ళు ఒక మంచి ప్యానెల్ తయారు చేశారు. సాయి రాజేష్, విఎన్ ఆదిత్య ఎంపవర్ ప్యానెల్ ద్వారా మీ ముందుకు రాబోతున్న వీళ్ళిద్దరికీ మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఎందుకంటే ఆదిత్య నాకు గత 20 ఏళ్ళ నుంచి పైగానే పరిచయమైన వ్యక్తి, చాలా మంచోడు. తనకు కూడా ఎటువంటి స్వార్థం లేదు.
ఎన్నో విధాలుగా తన సర్వీసెస్ని ఈ సినిమా ఇండస్ట్రీకి అందజేసిన వ్యక్తి. ఒక దర్శకుడుగానే కాదు, ఒక ఇండస్ట్రీ మంచి కోరేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు మా ఆదిత్య. అలాగే సాయి రాజేష్ లాంటి ఎఫిషియెంట్ పర్సన్. వీళ్ళిద్దరూ ఒక జట్టుగా ఏర్పడి సముద్ర, అంజిబాబు ఇలాంటి మిగతా సభ్యులందరూ కలిసి మీ ముందుకు వస్తున్నారు. సాయి రాజేష్ ఆదిత్య ఎంపవర్ ప్యానల్ని గెలిపించండి. మీ అందరికీ నా వ్యక్తిగతమైనటువంటి విన్నపం ఏంటంటే, ఒక సాయి రాజేష్ లాంటి వాడు, ఒక ఆదిత్య లాంటి వాడు ఒక అసోసియేషన్కి దొరకటం అనేది నిజంగా అసోసియేషన్ యొక్క అదృష్టం. సాయి రాజేష్ ఆదిత్య ఎంపవర్ ప్యానల్ని గెలిపించి వారి ద్వారా అసోసియేషన్కి మరిన్ని మంచి సేవలు అందేలాగా వాళ్ళిద్దరిని, వాళ్ళ ప్యానల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ నాగబాబు. మన టీఎఫ్డిఏ సభ్యులందరికీ మీ డైరెక్టర్ వి సముద్ర నమస్కారం. ముఖ్యంగా సాయి రాజేష్ గారు, విఎన్ ఆదిత్య గారు ఎంపవర్ ప్యానల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ మా అన్నయ్య విఎన్ ఆదిత్య ప్రెసిడెంట్గా, భాస్కర్ రెడ్డి అన్న వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా సాయి రాజేష్ గారు, జనరల్ సెక్రటరీగా పివి రామారావు గారు, ఇలా మా వాళ్ళందరూ ఈ ప్యానల్లో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా నేను వైస్ ప్రెసిడెంట్గా ఈ ప్యానల్లో ఎందుకు పోటీ చేస్తున్నానంటే, సాయి రాజేష్ గారు ఈ గత 2 సంవత్సరాల్లో మన అసోసియేషన్కి ఎంత గొప్పగా ఉపయోగపడ్డారంటే, ఇన్సూరెన్స్ ఇది ఎవరూ చేయలేంది. తనతో పాటు తన టీము ఈ రోజున తనతో కలిసి ఉన్న అందరూ కలిసి ఆ సంక్షేమాన్ని ఎంతో చక్కగా నడిపించి ప్రతి సభ్యుడికి ఉపయోగపడ్డారు. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంత ఫండ్ తగ్గింది. ఆ ఫండ్ రేజ్ చేయాలన్న దగ్గర చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే నాటే జోక్ అంత ఫండ్ కలెక్ట్ చేసి ఇంతమంది సభ్యులకి దాన్ని అందించాలంటే అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా మన టీఎఫ్డిఏ సభ్యులందరికీ, మన అసోసియేషన్కి వెన్నంటి ఉపయోగపడుతూ ఉన్నాడు మా బెస్ట్ ఫ్రెండ్ మా విఎన్ ఆదిత్య. వెంకీ అట్లూరి, మన అనిల్ రావుపూడి వాళ్ళ నిర్మాతలతో ఇలా కలిసి 27 లక్షలు మన అసోసియేషన్కి ఇన్సూరెన్స్కి పే చేయటం జరిగింది. తనుంటే ఇలా ఎంతోమంది రిలేషన్ ఉంది, తనకి ఎంతో మంచి జరిగిద్ది మన అసోసియేషన్. కానీ నేను జాయిన్ అవుతానని చెప్పి నేను ఇందులో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఏడి, ప్రతి అసోసియేట్, ప్రతి కొరో డైరెక్టర్, ప్రతి డైరెక్టర్ మన అసోసియేషన్కి ఎవరెవరు మంచి చేస్తున్నారు, ఎవరెవరు ఉపయోగపడుతున్నారు, ఎవరెవరు నిస్వార్థంగా కష్టపడి చేస్తున్నారో దయచేసి వాళ్ళందరికీ ఓటు వేసి మా ప్యానల్ మొత్తానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన అసోసియేషన్కి ఎదగటానికి, ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి, ఇంతకు ముందు జరిగిన దానికంటే డబుల్ టైము సేవలు అందించడానికి మా ప్యానల్ మొత్తం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, మనం బలంగా ఉండాలంటే ఒక గ్లాస్ పాలు చాలు. మనం అనారోగ్య పాలు అవ్వాలంటే అదే పాల గ్లాసులో ఒక్క విషపు చుక్క చాలు. అది టోటల్ నాశనం చేస్తుంది. సో మనం అలా కాకుండా స్ట్రెంగ్త్ అవ్వాలంటే మా ప్యానల్ని గెలిపించండి. మా ప్యానల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇంతకంటే చక్కగా సేవ చేస్తాం. సో మా ప్యానల్ని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నా కుటుంబ సభ్యులందరికీ. భారత చలనచిత్ర రంగానికి వన్నె తెచ్చిన మహానటుడు కాంతారావు 103వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నటకిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతిష్టాత్మకమైన కాంతారావు జాతీయ పురస్కారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఎంపీజీ నగేష్ జ్యోతి ప్రజ్వలన చేయగా
టీజీఎఫ్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక సభను ప్రారంభిస్తారు. జానపద బ్రహ్మగా పేరొందిన కాంతారావు పేరు మీద ఈ అవార్డు ప్రదానం చేయడం ఎంతో గర్వకారమని నిర్వాహకులు నాగబాల డి సురేష్ కుమార్ తెలియజేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ బర్త్డే సందర్భంగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ దృశ్యాలను చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర అచ్చి అమ్మ గెటప్ లో కనిపిస్తూ సందడి చేశారు. షూటింగ్ సమయంలో చరణ్, జాన్వీ ఇతర టీం మెంబర్స్ తో సరదాగా గడుపుతున్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఈ వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ, మా అచ్చి అమ్మ ఎంతో హుందాగా ఉండే జాన్వీ కపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తన వృత్తి పట్ల ఆమెకున్న ప్యాషన్, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది తనకి అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమ్మన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.